టీ91 న్యూస్. హయత్ నగర్ ఆర్టీసీ డిపోలో సమ్మె కార్మికుల ఆందోళన ఉధృతం. రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ ఆర్టీసీ డిపోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నియమించిన కమిటీతో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. డిపో 1, డిపో 2లలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డిపో ముందు ధర్నాకు దిగిన కార్మికులు తమ డిమాండ్లపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగులకు పే స్కేల్ వెంటనే విడుదల చేయాలని, యూనియన్ల పునరుద్ధరణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. బస్సు ఆపి చిన్నారిని ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్. జగిత్యాలలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుపై ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. ప్రజా ఆశీర్వాద సభ అనంతరం బస్సులో వెళ్తున్న సమయంలో తండ్రి భుజాలపై కూర్చొని కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకున్న చిన్నారిని గమనించిన ఆయన వెంటనే బస్సు ఆపించారు. చిన్నారి నుంచి చిత్రపటాన్ని స్వీకరించి చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. మరికొన్ని సేపట్లో కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నారు కాబట్టి అందరం ఒక్కసారి ఇక్కడ 1,00,000 మంది ఉంటే 2 చేతులు ఎత్తితే 2 లక్షల మంది అవుతాం కాబట్టి ఒక్కసారి 2 చేతులు పైకెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై రాజేంద్ర నగర్ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికుల కారణంగా జిల్లాలో బస్సు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేవారు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో జరిగిన చర్చలు విఫలమవడంతోనే సమ్మె బాట పట్టినట్లు కార్మికులు తెలిపారు. తమ సమస్యలను పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు.
మున్సిపాలిటీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన. హైదరాబాద్లోని కోటి డిఎంఈ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు తమ హక్కుల కోసం ధర్నాకు దిగారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, పండగ, జాతీయ ఆర్జిత సెలవులు కల్పించాలని, బోనస్ వంటి కార్మిక చట్టాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. సంవత్సరానికి 1 నెల జీతం బోనస్ గా ఇవ్వాలి, సంవత్సరానికి 2 జతల యూనిఫారం ఇవ్వాలి, సంవత్సరానికి 2 జతల యూనిఫారం. వర్ధిల్లాలి ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్ట్, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కాంట్రాక్ట్, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. పోరాడతాం కనీస వేతనం 26,000 రూపాయలు వచ్చే వరకు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి. మనలో గందరగోళం చేసి మళ్ళీ 3 సంవత్సరాలు మాకు అన్యాయానికి గురి చేయకండి, కార్మికులను అన్యాయం చేయకండి. ఈ టెండర్లో సక్రమంగా పద్ధతిలో టెండర్ రూపకల్పన చేయండి. కనీస వేతనం 26,000 ఉంటేనే రాబోయే 3-4 సంవత్సరాలు కార్మికులు బతకడానికి ఆస్కారం ఉంటుంది. 10,000, 11,000తో హైదరాబాద్ లాంటి పట్టణంలో లేదంటే మహానగరాల్లో ఎట్లా కార్మికులు బతుకుతారు? కాబట్టి ఈ టెండర్ టెండర్లు విలువాలి. టెండర్ విలువ క్రమంలో కనీస వేతనం 26,000, అదేవిధంగా కార్మిక చట్టాలైన లీవులు, అదే బోనస్, అదే అన్ని ఉండేటట్టుగా టెండర్ పెట్టాలి. లేకపోతే ఖచ్చితంగా మేము వాళ్ళకు ప్రికాషనరీగా చెప్తా ఉన్నాం. టెండర్ పిలిచే సందర్భంలో కాబట్టి చెప్తా ఉన్నాం. ఇవన్నీ హక్కులు కాదా, కార్మికుల హక్కులు రాకపోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పరిణామాలకంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వికారాబాద్ లో ఆర్టీసీ సమ్మెతో రవాణా పూర్తిగా నిలిచింది. వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సాధారణ జీవనం తీవ్రంగా దెబ్బతింది. అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికుల కారణంగా డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడంతో బస్సు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదయం నుంచే ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ రవాణా కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. ఇక సమ్మె నేపథ్యంలో డిపో ముందు భారీగా పోలీసులు మోహరించి భద్రతా చర్యలు చేపట్టారు. జేఏసీ నాయకులతో ప్రభుత్వం నియమించిన కమిటీ జరిపిన చర్చలు విఫలమవ్వడంతోనే సమ్మె బాట పట్టినట్లు కార్మికులు తెలిపారు. 41 రోజుల తర్వాతే చర్చలకు పిలిచినా సరైన హామీ ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలు, బస్సులను ఆర్టీసీ ద్వారా నడపడం వంటి డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. हमारा मांगे नहीं मिले तो గతంలో 53 రోజులు సమ్మె చేసినాం. అప్పుడు సీఎం కేసీఆర్ ఉండే. ఆ రోజు 53 రోజులు మేము సమ్మె చేసినప్పుడు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రతిరోజు అండగా ఉండి సెక్రటరీ ముట్టడికి ఆయననే చేసిండు. మా సమస్యలన్నీ క్లియర్ గా గౌరవ రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. వారు 2-3 రోజుల్లో చర్చలకు పిలిచి
ప్రభుత్వంలో విలీనము, మాకు పెండింగ్ ఉన్న పిఆర్సీలు అన్ని బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి మీకు సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు. మేము జేఏసీ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. ఆర్టీసీ ఉద్యోగులం మేము. మా విషయాలు ఏమిటంటే మ్యానుఫ్యాక్చర్ లో పెట్టిన విషయాలు, అవే విషయాలు మేము అడుగుతున్నాం. మ్యానుఫ్యాక్చర్ లో మేమేమైతే మాట్లాడినామో మీరు కూడా అవే విషయాలు ఒప్పుకున్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చర్ పెట్టిన విషయాలు మేము అడుగుతున్నాము. వేరే ఏ విషయాలు అడగట్లేదు మేము. మీరు పాదయాత్ర చేసేటప్పుడు మీరు ఏమైతే ఆర్టీసీకి న్యాయం చేస్తామని చెప్పిండ్రో అదే విషయాలు అడుగుతున్నాం కాబట్టి ఆ విషయాలు మీరు మనసులో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగించమని కోరుకుంటున్నాం. ఈరోజు కార్మిక పక్షాన గత ప్రభుత్వం మమ్మల్ని అణిచివేసి 3 నెలలు సమ్మె మా హక్కులను కాలరాసి మమ్మల్ని దినధిక్కారమైన పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాము. కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, మా హక్కులు, మా కార్మిక హక్కుల పరిరక్షణ కొరక యూనియన్ పుట్టే ఆ యూనియన్ రద్దు చేసిరు. మాకు 2 పిఆర్సీలు ఉన్నాయి. 2 పిఆర్సీలతో సహా ప్రభుత్వంలో విలీనం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా హక్కులకు మాకు కల్పించి మా యూనియన్లు ఇచ్చి మా యొక్క ఏదైతే ప్రభుత్వంలో విలీనం అన్నారో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం అది ఇవ్వాలి. మేము శాంతియుతంగా చేస్తాం. ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడం. మా కార్మికుల పక్షాన మాకు అందరు కూడా మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఈ మెసేజ్ ప్రభుత్వానికి ఎలాంటి తప్పుదో లేకుండా ఇవ్వాలని వేడుకుంటున్నాం. ఈరోజు ఆర్టీసీ నుంచి మేము తలపెట్టినటువంటి సమ్మెకి చట్టబద్ధమైనటువంటి సమ్మె ఇది. ఖచ్చితంగా మేము ఏంటంటే ఇది గతంలో కూడా మేము సమ్మె చేసినప్పుడు కూడా సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాతనే మేము సమ్మెకి వెళ్ళాము. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ 4 వారాలు పొడిగించి కమిటీ చేసి దాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తుంది. ఈ సమ్మెకి సంబంధించినటువంటి మాకు గతంలో రావాల్సినటువంటి పిఆర్సీ 2017 ఇవ్వడం జరిగింది. 2021, 2025కి సంబంధించినటువంటి పిఆర్సీ పెండింగ్ లో ఉంది. చట్ట ప్రకారం లేబర్ యాక్ట్ ప్రకారం ఆర్టీసీకి 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ రివైజ్ కావడం జరుగుతుంది. అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. మేము కోరుకునేది ఏంటంటే మాకు రావాల్సినటువంటి హక్కులను, మాకు రావాల్సినటువంటి పే స్కేల్ ని మాత్రమే మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా మేము ఏది కూడా అడగడం లేదు. మాకు రావాల్సిన దానికోసమే ఈ పోరాటం. ఇది కూడా చట్టబద్ధంగానే మేము పోరాటం చేస్తున్నాము. ఈ విషయాన్ని కూడా మేము సమ్మె నోటీస్ ని లేబర్ కమిషనర్ గారికి అని అదేవిధంగా మా మేనేజ్మెంట్ కి, ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది. కాకపోతే మాకు రావాల్సినటువంటి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మాకున్నటువంటి ఓపికని వీళ్ళు పరీక్షిస్తున్నారు. కాకపోతే మాకు రావాల్సినటువంటి జీతాలు చాలా తక్కువ ఉన్నాయి, చేసే పని చాలా ఎక్కువ ఉంది. దీన్ని మేము ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ ని కూడా మేము ముందుండి నడిపిస్తున్నాము. వాళ్ళు డిమాండ్ ఏదైతే వాళ్ళు 6 స్కీమ్స్ పెట్టారో దాంట్లో మొట్టమొదటిది మా ఆర్టీసీ నుంచే. ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టపడి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి గుర్తింపు వచ్చింది. ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని చట్టబద్ధంగా ఉన్నటువంటి మా కోరికలను ఏవైతే ఉన్నాయో మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ని మాత్రమే మేము కోరుతున్నాము. ఇది కూడా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా గతంలో లాస్ట్ టర్మ్ లో కూడా మీరు చెప్పడం మేనిఫెస్టో పెట్టడం జరిగింది.
మీరు ఇక్కడ తెలంగాణలో పెడితే ఆంధ్రాలో జగన్ గారు అక్కడ ప్రభుత్వంలో విలీనం చేయడం కూడా జరిగింది. అది ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ప్రభుత్వంలో విలీనం అనేది. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వంలో విలీనం అనే అంశాన్ని మొట్టమొదటిగా తీసుకున్నారు. అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంక్షేమం అని కూడా చెప్పడం జరిగింది. మీరు పెట్టినటువంటి వాటిదాన్ని మేము మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. దీన్ని కూడా 45 రోజుల ముందే మేము లేబర్ కమిషనర్ కి మేనేజ్మెంట్ కి మేము సమ్మె నోటీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఇప్పుడు మేము సమ్మె డేట్ ని ఈ రోజు నుంచి 22 నుంచి మేము సమ్మెకి వెళ్తున్నాం అన్నప్పుడు దీన్ని కమిటీ అనేది 4 వారాలని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి దీన్ని మీరు ఒకసారి పరిగణలోకి తీసుకొని శాంతియుతంగా వెళ్ళడానికి మీరు మాకు ఏదైతే ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చి ఈ సమ్మెను ముందుకు తీసుకెళ్లకుండా సజావుగా శాంతియుతంగా మళ్ళీ మేము ప్రయాణికులకు సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న కార్మికులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సమ్మెకు దిగిన కార్మికుల కారణంగా డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడంతో అన్ని బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. డిపో వద్దకు భారీగా చేరుకున్న ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె ప్రభావంతో డిపోకే పరిమితమైన రవాణా. హైదరాబాద్లోని కుక్కట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. సమ్మె నేపథ్యంలో డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.